జంతుబాద్ నగరానికి స్వాగతం. ఇక్కడ అన్నీ జంతువులే, కానీ మనలాగే జీవిస్తాయి. ఈ నగరంలో ఈరోజు ఒకటే హడావిడి. ఎందుకంటే ఈరోజు సంవత్సరపు ఘాటైన మిర్చి బజ్జీల పోటీ జరగబోతోంది. గత 5 ఏళ్లుగా గెలుస్తున్నది ఒక్కడే, మన గరం గుంటన్న. అతని బలం, అతని రహస్యమైన గుంటూరు మిరపకాయలు. కానీ ఈ కథ మన గుంటన్న గురించి కాదు. జేటీవీ అంటే జంతుబాద్ టెలివిజన్ యొక్క స్టార్ యాంకర్ రామచిలుక రమేష్ గురించి. వార్తలను వండి వార్చడంలో ఇతను చాలా ప్రసిద్ధుడు. పోటీ మొదలవబోతుండగా గుంటన్న తన దుకాణం బయట లబోదీబోనుమంటూ ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, నా మిరపకాయలు, నా ప్రాణమైన మిరపకాయలు మాయమైపోయాయి అని అరిచాడు. ఆ మాటలు ఒక ముంగిస చెవిన పడ్డాయి. ఇక అంతే, ఆ వార్తకు రెక్కలొచ్చి నగరం మొత్తం పాకిపోయింది. ఈ పుకారు మన రామచిలుక రమేష్ గారి చెవిన పడగానే ఆయన కళ్ళు మెరిశాయి. నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చేశాడు. బ్రేకింగ్ న్యూస్! బ్రేకింగ్ న్యూస్! జంతుబాద్ నగరంపై ఘోరమైన దాడి. ఒక కిలాడీ మిర్చి దొంగ మనందరి ప్రియమైన గుంటన్నగాడి రహస్య మిరపకాయలను దోచుకెళ్లాడు. ఈరోజు పోటీ రద్దయ్యే ప్రమాదముంది. మన నగరం పరువు నిలుస్తుందా లేదా అంటూ నానా హంగామా చేశాడు. రమేష్ గారి వార్త నగరంలో ప్రళయాన్ని సృష్టించింది. ఒక మేకల కుటుంబం రేపు పేపర్లను కూడా దొంగిలిస్తాడేమో అని భయపడి వాళ్ల దగ్గరున్న పేపర్లన్నింటినీ తినేశాయి. ఒక నెమలి ఆ షాకింగ్ వార్త విని అక్కడికక్కడికి సొమ్మసిల్లి పడిపోయింది. చివరికి పోలీస్ దళం రంగంలోకి దిగింది. ఆ దళానికి అధికారి ఇన్స్పెక్టర్ కూర్మరావు గారు. ఆయన ఎంత నెమ్మదంటే, ఆయన ఒక అడుగు వేసేలోపు మనం 2 బజ్జీలు తినేయచ్చు. ఆయన చాలా నెమ్మదిగా తన డిటెక్టివ్ టోపీ పెట్టుకొని నేలమీద పడి ఉన్న ఒక సగం తిన్న సమోసా చుట్టూ సుద్దతో గీత గీయడం మొదలుపెట్టారు. స్టూడియోలో రమేష్ గారు, ఆ దొంగ తన రంగులు మార్చగలడై ఉండాలి అని ప్రకటించి ఒక ఊసరవెల్లిని అనుమానితుడిగా తేల్చారు. ఆ వార్త ప్రకారం పోలీసులు పాపం కిరాణా సామాన్లు కొనుక్కుంటున్న ఒక అమాయకపు ఊసరవెల్లిని చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్ కూర్మరావు గారు చాలా నెమ్మదిగా నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పబోతుండగా గుంటన్న పరుగెత్తుకుంటూ వచ్చి ఆగండి, ఆగండి, అతను దొంగ కాదు అని అరిచాడు. మరి దొంగ ఎవరు అని రమేష్ లైవ్లో అడిగాడు. గుంటన్న తన చిన్ని కొడుకు చిన్నిని ఎత్తుకుని చూపించి, ఇతనే ఆ దొంగ, ఎర్రగా మెరుస్తున్నాయని ఆ మిరపకాయల సంచిని తీసుకుని తన బొమ్మల పెట్టెలో దాచుకున్నాడు అని చెప్పాడు. నగరం మొత్తం ఊపిరి పీల్చుకుంది. రామచిలుక రమేష్ గారు ఒక్క క్షణం మాటలు రాక ఆగిపోయినా వెంటనే తేరుకొని, చూశారా, జేటీవీ పరిశోధన వల్లే ఈ నిజం బయటపడింది. ఒక అమాయకుణ్ణి కాపాడిన ఘనత మాదే అని గొప్పగా ప్రకటించుకున్నాడు. పోటీ జరిగింది. గుంటన్న గెలిచాడు. గెలిచిన బజ్జీని రుచి చూడ్డానికి రమేష్ గారిని వేదిక మీదకు పిలిచారు. అతను కెమెరా వైపు చూస్తూ ధైర్యంగా ఒక పెద్ద బజ్జీ కొరికాడు. అంతే, అతని కళ్ళు పెద్దవయ్యాయి. ముఖం ఎర్రగా కందిపోయింది. చెవుల్లోంచి పొగలు రావటం మొదలుపడింది. మన రమేష్ గారు ఒక రాకెట్లా గాలిలోకి ఎగిరి తెరమరుగైపోయారు. క్రింద అతని ఆకుపచ్చ ఈక ఒకటి మెల్లగా తేలుతూ వచ్చింది. అది చూసిన ఇన్స్పెక్టర్ కూర్మరావు గారు తన నోట్ ప్యాడ్లో చాలా నెమ్మదిగా కేస్ క్లోజ్డ్ అని రాసుకున్నారు.